ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాటను వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 14వ అధ్యాయము 43వ వచనం నుంచి 52 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూద వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలను పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేను ఎవరికి ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగల మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను విశ్రాంతి దినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగునని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. ప్రియదేవునికి బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క జీవితంలో జరిగిన అతి భయంకరమైన సంఘటన ఒకటి మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడే ఆయన చెప్పినట్లుగా తనను అప్పగించుచున్నటువంటి ఇస్కరియోతు యూద మరి బహుజన సమూహాన్ని పట్టుకొని ఆయన కత్తులు గుదియలను అనేకమైన ఆయుధాలను పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వారు అనుమతి పొంది వచ్చారు. యేసును ఎలా అయినా వారు పట్టుకొని యాజకులు ముందు, ప్రధాన యాజకులు ఎదుట నిలబెట్టాలని వారు వచ్చారు. అయితే గమనించండి, చాలాసార్లు ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఎంతో అపరిమితంగా ప్రేమించి ఒక బాధ్యత ఇచ్చాడండి. ఇస్కరియోతు యూద 12 మంది శిష్యుల్లో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదకు ఉన్నటువంటి ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే, ఎవరు ఎలాంటి డొనేషన్ ఇచ్చినా, కానుకలు ఇచ్చినా ఆయన తన దగ్గర ఉంచుకునేవాడు. ఈరోజు సంఘాలు ఎందుకు పాడవుతుందో తెలుసా? అందరి కనుదృష్టి ఇస్కరియోతు యూద చేసిన పని మీద, అనగా సంఘంలో ఎంత డబ్బులు వస్తుంది, ఆ కానుకలు ఎంత వేస్తున్నారు, ఎవరెంత వేస్తున్నారు, ఎంత దౌర్భాగ్యమైన మనస్తత్వంలోనికి దిగజారిపోయారు. యేసు ప్రభువారు ఉన్న దినాలు ఇస్కరియోతు యూదకు యేసయ్య యొక్క ఆ అవకాశం ఇచ్చాడు. సరే, కానుకలను పట్టుకో అని. అంతే. యేసును అమ్మే వరకు, యేసును ఆయన అప్పగించే వరకు ఆయన తెగించుకున్నాడు. ఈరోజు అంతే, సంఘాల్లో కూడా అదే జరుగుతుంది. డబ్బుల విషయంలో మాకు అప్పగించకపోతే పాస్టర్ గారికి మేము ఉంచము, మేము ఎవరికి లోబడము. అంతే, మాకు ఆ బాధ్యత ఇవ్వాలి, డబ్బులు బాధ్యత ఇవ్వాలి. ఆ డబ్బుల గురించి వారు కొట్టుకుంటున్నారు. ఇస్కరియోతు యూద అలాంటి దౌర్భాగ్యమైన తలంపులు కలిగిన వాడు కనుక ఆయన ఏమన్నాడంటే, 30 వెండి నాణాలకి యేసు ప్రభును ప్రధాన యాజకులకు అమ్మివేసి వారికి ఒక మాట అన్నాడు. యోహాను, యేసు ప్రభు చూడడానికి ఒకలానే ఉంటారు. అయితే వారు యేసును పట్టుకోవాలి అంటే మాకు ఆనవాళ్ళు కావాలి. యేసు ప్రభును నువ్వు మాకు పట్టించు అంటే ఈయన ఎంత తెగించుకున్నాడు అంటే, నేను ఎవరికైతే వెళ్ళి ముందు ముద్దు పెడతానో అతనే యేసు ప్రభువారు. ఆ గెత్సెమని తోటలో మీరు ఎలాంటి సందేహం లేకుండా అతనిని మీరు
హతమార్చవచ్చును, లేక అతన్ని భద్రంగా తీసుకుని వెళ్ళి మీరేం చేయాలో అది చేయొచ్చు అని ఒక గుర్తు చెప్పుంటే ఆయన ఆ గుర్తు ప్రకారంగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే యేసు ప్రభును చూసిన వెంటనే వెళ్ళి ఆయన బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయన అతనికి ముద్దు పెట్టుకున్నాడు. అయ్యో, ప్రతిరోజు కలుస్తున్నప్పుడు వందనాలు తందనాలేని మనని వాడు అప్పగించాలి, చంపాలనుకున్నప్పుడు వచ్చి ముద్దు పెట్టేస్తున్నాడు. ఎస్, ఈరోజు లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా నీకు దేవుడి మీద గౌరవం ఉంటే ప్రతిరోజు నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పు, చాలు, ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇస్కరియోతు యూదా ఎప్పుడు యేసుకి ముద్దు పెట్టినట్లు లేదు, ఎప్పుడు యేసు ప్రభువుకి వందనాలు చెప్పినట్టు లేదు, ఎప్పుడు ఆ డబ్బులు సంచి పట్టుకొని ఆయన ఎంత వచ్చినా అది వేసుకుని ఆయన ఎంజాయ్ చేసే మనస్తత్వం కలిగిన వాడు కనుక ఇప్పుడు ఆయన ఏదైతే ఆనవాళ్ళు గుర్తు పెట్టాడో ఆ గుర్తు వారికి చెప్పి ఉన్నాడు కనుక వారు వచ్చిన వెంటనే యేసయ్యకు వెళ్ళి ఆయన ముద్దు పెడితే మీరు ఆయనను పట్టుకోండి అన్నాడు. ఈరోజు ముద్దు పెట్టి గౌరవించే దాంట్లో కూడాను ఎన్ని అర్థాలు ఉన్నాయో జాగ్రత్త చూసుకోండి. మనకు విరోధి అయిన వాడు కూడాను చాలా గౌరవంగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, కానీ వెనక్కి గొయ్యిత అవుతూ ఉంటాడు. ఎప్పుడు వారు చూపించే ప్రేమను బట్టి మోసపోకండి. యథార్థంగా దేవుని కొరకు జీవించినప్పుడు ఎంతమంది నీకు విరుద్ధంగా కుట్ర పన్నినా వారి కుట్ర నీకేమి చేయదు. ఎందుకంటే నీకు బైబిల్లో ఒక పదం ఉంది, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము కానీ ఆలోచన కానీ నిలవదు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే శ్రమలు వారి నెత్తి మీదికి ప్రభు రప్పిస్తాడు. మీ పట్ల ఎవరైనా గనుక ఏదైనా సరే కీడు చేయాలన్న యోచన కలిగి ఉన్నారా, ఆ కీడు వారి నెత్తి మీదకే దేవుడు రప్పిస్తాడు. కనుక అందుకే క్రైస్తవ బిడ్డలందరికీ ప్రభు చెప్పేది ఏంటంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, కానీ ఒకరికొకరు విరుద్ధ భావము కలిగి ఉండకండి. అయితే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టిన వెంటనే ఆ బలగమంతా కూడా, ఆ సైనికులంతా కూడా ఆయన మీద పడి ఆయనను వెంటనే అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు, బంధించారు. ఆ బంధించినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆయన బంధించిన వెంటనే అక్కడ తన శిష్యులలో ఆయన పేరు పేతురు ఇక్కడ రాయబడలేదు, కానీ పేతురుకి కోపం వచ్చి ఆయన దగ్గర నిల్చున్నటువంటి మరి అతను ఒక కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని పుట్టి ఆయనకి కత్తితో నరకబోతే అది ఆయన తప్పించుకునేలోగా తన చెవి నరికి కింద పడిపోయింది. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అందుకే యేసు బందిపోటు దొంగలు మీదికి వచ్చినట్లుగా కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా అని ప్రభు అడుగుతున్నాడు. అయ్యా, ప్రతిరోజు నేను యెరూషలేము దేవాలయంలో వాక్యం చెప్పేవాడిని కదా, ఆ దేవాలయంలో పట్టుకోవచ్చు కదా, ఎందుకు దొంగ పట్టుకొని వచ్చినట్లుగా మీరు బందిపొట్టు దొంగ మీద దాడి చేసినట్లుగా మీరు ఇన్ని రకాల ఆయుధాలతో వచ్చారు, నేను ప్రతిరోజు మీ మధ్య ఉన్నప్పుడు నన్ను పట్టుకొని చంపొచ్చు కదా. అవునండి, దేవుని కొరకు జీవిస్తున్నవారు మరణానికి ఎప్పుడు భయపడరు. దేవుని కొరకు తెగించుకున్నవారు మరణానికి ఎప్పుడు భయపడరు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మనం ఎక్కడ బ్రతుకున్నా చచ్చిపోయినా దేవుని సంబంధులము. ఎవరు చంపినా వారు నరకానికి పోతారు, చంపబడిన మనం మాత్రం దేవలోకానికి వెళతాం. ఇది గుర్తుంచుకోండి. అందుకే ఎవరి మీద కుట్ర పనడం కానీ, ఎవరికి మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం కానీ అది దేవుని దృష్టికి సరైనది కాదు. ప్రభు అడుగుతున్నారు, ఎందుకు ఇది మీరు ఈ విధంగా రావటం ఎందుకు అని చెప్పి వారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి అనుభూతి, నేను విశ్రాంతి దినంలో దేవాలయంలో మీద ఉన్నప్పుడు బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనము నెరవేర్చున్నట్లు ఇలాగు జరుగును. లేఖనాలు ఏముంది? ఆయనను బంధిస్తారు, ఆయనను పట్టుకుని వెళతారు, అనేక మంది దౌర్జన్యము అతని మీద చేస్తారు. ఏవైతే తన గురించి గొర్రెల కాపరిని వారు బంధించి వెళ్ళినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయని ప్రవక్తలు చెప్పిన మాటలు అది నెరవేరడానికే ఈ కార్యము జరుగుతుంది అని చెప్పి
ఆయన తెలియచేశారు. ఆయన ఇలా చెప్పేటప్పటికి తన శిష్యులందరూ పారిపోయారు. అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. అక్కడ ఒక్క శిష్యుడు కూడా ఉండలేదు. గత దినాల్లో పేతురు అన్నాడు కదా, మరణం తప్ప ఇంక ఏది మనకు వేరు చేయకూడదు. అంత గొప్ప మాట్లాడిన పేతురు కూడా పారిపోయారు. ఆవేశం వచ్చి ఆయన కత్తి దూసి నరకుదామనుకుంటే చెవి మాత్రమే తెగింది తప్ప ఎవరికి ఎటువంటి హాని జరగల. ప్రభు అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు, నీ కత్తి వరలో పెట్టునానా అని చెప్పి పేతురును గద్దిస్తారు. అని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే నీ నెత్తి మీదికి రాబోతుంది. నువ్వు ఎవరికైనా హాని చేయాలనుకుంటున్నావా, హాని నీ మీదికి వస్తుంది. ఎవరికైనా కుట్ర పన్నుతున్నావా, కుట్ర నీ మీదకే వస్తుంది. ఎవరికైనా నాశనం చేయాలనుకుంటున్నావా, నాశనం నీ మీదకే వస్తుంది. కనుక అందరికీ మంచి చేయాలి అన్న భావము, సద్భావము మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు మరి ఇంకొక సంఘటన ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ పారిపోయారు, కానీ ఒక వ్యక్తి నారబట్ట వేసుకొని ఒక పడుచువాడు ఆయన వెంట వెళుచున్నాడు. వారతనిని పట్టుకొనిరి. అయితే ఆ నారబట్ట కట్టుకున్నవాడు కూడాను గమనించండి, తన నారబట్టను విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఎవరండి ఈయన? మార్కు తన గురించి తను తగ్గించుకొని రాసిన మాటలివి. పస్క పండుగ ఆచరించడానికి మేడగది చూపించినప్పుడు ఆ పడుచువాడు నీలుకుండ మోసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గెత్సెమని తోటలో యేసయ్య ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మార్కు వారితో పాటు తన శిష్యులతో పాటు కూడా ఆయన వచ్చేసాడు. నారబట్ట కట్టుకొని వచ్చాడు. కానీ ఎప్పుడైతే శిష్యులు పారిపోతున్నారో తెగించుకొని ధైర్యంగా యేసు అంటే అపరిమితమైన ప్రేమతో ఆయన నిలబడ్డాడు. ఆయనకి కూడా పట్టుకోవడానికి వెళ్ళారు. నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అని చెప్పి పట్టడానికి వెళితే వెంటనే అక్కడి నుంచి మార్కు పారిపోయాడు. అందుకే దిగంబరే పారిపోయాడు. అంటే యేసును లేఖనము చెప్పినట్లుగా అందరూ విడిచిపెట్టారు. కొన్నిసార్లు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మనం ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రోత్సహించేవారు ఉండరు, నేనున్నాను అని చెప్పేవారు ఉండరు, మనకు తోడు నీడ ఎవరు ఉండరు. కానీ ఏ కార్యములైతే దేవుడు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడో నమ్మండి, ఒక్క మహిమగల దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. ఆయన మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు మనము గమనించినప్పుడు దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మన బ్రతుకుల్లో మన కోసము ప్రాణము పెట్టడానికి వచ్చిన వాడు అందరూ విడిచిపెట్టిన. అందుకే అనేక మంది భక్తులు పాడుతూ అంటున్నారు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువలేదు. మన తల్లి తండ్రి సర్వము యేసే. అవునండి, లోకములో మనకు అందరూ విడిచిపెడతారు, కానీ మనం ప్రేమించే యేసే, మనను ప్రేమించే యేసు మాత్రము ఎప్పుడు మనను విడిచిపెట్టాడు. ఆయన యుగంతము వరకు మనం సదాకాలం తోడై ఉండడానికి వచ్చాడు. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మాతో మీరు మాట్లాడినందులకై కృతజ్ఞతలు ప్రభువా. దేవా, లోకానికి నమ్మి, లోకానికి ప్రభు ఎంతో మేము మంచి చేయాలని ఆశపడిన కొన్నిసార్లు మాకు అమ్మివేసి ప్రభువా మమ్మను పట్టించడానికి వారు ఎంత కుట్ర పన్నుతున్నారో అది మాకు ఈరోజు మీ జీవితం ద్వారా నేర్పించారు. అయితే ధైర్యము కలిగి మీ ఉద్దేశము నెరవేర్చే దిశలో మేము ముందుకు సాగే భాగ్యమునివ్వండి. మీ వాక్యం వింటున్న ప్రతి ప్రియ బిడ్డలకు వాక్యమును బట్టి దీవించండి. విశ్వాస్యమైన జీవితం అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.